దేవునికి స్తోత్రములు. ప్రభునామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడలాగున ప్రార్థించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, దయామయుడా నీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నారు. పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నారు ప్రభువా. ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యాల ద్వారా, సమస్తము ద్వారా ప్రభువా అయా మీ నామాన్ని మీరు మహింపరుచుకున్నందుకు నీకు వందనాలు. ఇప్పుడు అయోగ్యుడును, అపాత్రుడును, ఎన్నిక లేని నన్ను ప్రభా అయా నీ సన్నిధిలో నీ బిడ్డల ఎదుట నిలబెట్టుకున్న విధానానికే నీకు వందనాలు. గడిచిన కాలమంతా క్షేమకరమైన రెక్కల చాటును కాపాడి ప్రభా అయా నూతన సంవత్సరంలో మొదటి ఆరాధన దినమందు ప్రభా, పునరుద్ధాన దినమందు మమ్మల్ని అవును ప్రవేశపెట్టి ప్రభా నీ మాటలు వినడానికి అయా నీ కృపనిచ్చినందుకే నీకు వందనాలు. దయగల యేసు స్వామి, నీ వాక్యము శక్తి గల వాక్యము, జీవింపజేసే వాక్యం, బ్రతికించే వాక్యము నాయన, నెమ్మది కలుగజేసే వాక్యము, ఆదరించే వాక్యము నాయన, జుంట తిన ధారల కంటే మధురమైన వాక్యము ప్రభా. నీ స్వరాన్ని వినిపించ, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం ప్రభా. నీకు వందనాలు. ఈ అగ్ని వంటి వాక్యము చేత మా హృదయంలో ఉన్న మల్యాలను కాల్చివేయండి అయా, చెత్తను కాల్చివేయండి అయా, సుత్తి వంటి వాక్యము చేత మెత్తన చేయండి ప్రభా. మాంసపు హృదయముగా చేయమని వేడుకొనిచున్నాను ప్రభా. నీకు వందనాలు. సహాయం చేయమని కృప చూపి నీ సిలువదారును మరుగుపరుచుకొని మీరే ఘనత మహిమ పొందుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సువార్త పాఠం లోకాసు సువార్త 13వ అధ్యాయం. చదవనేటువంటి వాక్య భాగాన్ని మరొక మాట చదువుకుందాం. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయుడు అట్టి హింసలు పొందినందున వారు గలిలయ అందరికంటే పాపులను మీరు తలంచుచున్నారా? కానీ మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పిలాతు ఒక క్రూరుడైనటువంటి చక్రవర్తిగా మనం కనబడుతున్నాడు. గలిలయలో కొందరి రక్తము అంటే యెరూషలేములోని దేవాలయంలో వారు యూదులైన వారు, గలిలైనటువంటి వారు, గలిలయ ప్రాంతపు వారు ఆ యొక్క యెరూషలేము మందిరంలో బలులు అర్పిస్తుండగా పిలాతు ఏం చేశాడంటే వారిని సంహరింపని ఆజ్ఞాపించాడు, వారిని వధించమని ఆజ్ఞాపించాడు. వారు వధించినప్పుడు వారు బలులు అర్పించేటటువంటి రక్తంతో, బలి పశువుల రక్తంతో వారి రక్తము కూడా మిళితమైపోయింది. సహోదరి సహోదరుడా, ఇక్కడ మిగతా అక్కడ చూసినటువంటి ఆ దృష్టాంతాన్ని చూసినటువంటి ఆ యూదులు యేసుప్రభువు దగ్గరికి వచ్చి ఆయన ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు ఇట్టి హింసలు పొందినందున వారి గలిలయ అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. వారు ఏమనుకుంటున్నారంటే ఆనాటి యూదులు వారు పాపులు కాబట్టి, వారి పాపంలో జీవిస్తున్నారు, వీరికంటే పాపులు కాబట్టి దేవుడు వారి మీద ఆ ఉపద్రవాన్ని రప్పించాడు, వారి మీద ఆ యొక్క శిక్ష వచ్చిందని ఈ యూదులు అనుకుంటూ యేసుప్రభువారితో ఆ మాట చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? అట్టి హింసలు పొందినందున వారు గలిలయందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నారు. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది, మరొక దృష్టాంతాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. గోపురం పడి 18 మంది చనిపోయారు. యెరూషలేములో కాపునున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. సహోదరి సహోదరుడా, అంటే లోకంలో హింసలు పొందేవారంతా, శ్రమలు పొందేవారు, హతసాక్షులుగా మరణించేవారు మనకంటే పాపులని కాదు సహోదరి సహోదరుడా.
జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. వారందరూ మీరందరికంటే పాపులు కాదు. ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే మరణము అందరికీ తథ్యము. అది ఎప్పుడైనా వస్తుంది. మనం ఏం చేయాలంటే మారు మనసు పొందుకోవాలి. మనం ఒక హఠాత్తుగా మరణించినప్పటికీ, మరి ఏం జరిగినప్పటికీ మారు మనసు పొందితే, రక్షణ పొందితే మన మరణం పరలోక రాజ్యానికి స్వాగతం. ఇక్కడ కన్ను మోస్తాము, అక్కడ పరలోకంలో ప్రవేశిస్తాం. ఏది కూడా మనం దేవుని నుంచి వేరు చేయలేదు. ఇక్కడ యూదులకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో మరి ఆ గోపురం పడిపోయి యెరూషలేములో 18 మంది చచ్చిపోయారు, 18 మంది. మీరును కూడా అలాగే నశిస్తారు. మీరు మారు మనసు పొందకపోయిన ఎడల మీరు అలాగే నశిస్తారు అని యేసుప్రభు వారు హెచ్చరిక చేస్తున్నారు. అవును, యేసుప్రభు వారి మాటలు వారు లెక్క చేయలేదు. వారు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేదు. మీరును కూడా అలాగే చనిపోతారన్నాడు. ఆయన ఆ మాట చెప్తూ ఈ ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ఉపమానాల్లో ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు వారికి కొంత తరుణాన్ని ఇచ్చాడు. మత్తయి సువార్త చూడండి, వారికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. మత్తయి సువార్త 'లూకా సువార్తలో కూడా అది మనకు వాక్యం రాయబడి ఉంటుంది. ఆయన యెరూషలేము పట్టణంలో ప్రవేశించి ఒక మాట అంటారు. యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీతో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాము యేసుప్రభు వారు హెచ్చరిస్తున్నారు. ఆ యెరూషలేము పట్టణాన్ని రోమా సైనికులు, రోమా చక్రవర్తి ముట్టడి వేసి ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసి వారందరినీ కాల్చివేస్తారని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రవచన రూపముగా ఇక్కడ కూడా అదే మాట అంటున్నారు. మీరు మారు మనసు పొందిన మీరందరూ కూడా అలాగే నశించిపోతారు. దేవుడు ఎన్నో తరుణాలు ఇచ్చాడు ఇజ్రాయేలు జనాంగానికి. ప్రవక్తలను పంపించాడు, సేవకులను పంపించాడు, హెచ్చరించాడు, మీరు మారు మనసు పొందండి. యోహాను సువార్తలో కూడా బాప్తిసం ఇచ్చు యోహాను మరి పరిసయ్యులను సద్దూకయ్యులను గద్దించాడు. సర్ప సంతానమా, పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి బాప్తిసం పొందవచ్చుట యోహాను చూచి, సర్ప సంతానమ్మ, రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, గొడ్డలి సిద్ధముగా ఉన్నది అని హెచ్చరిస్తూ ఉన్నాడు భక్తుడైన యోహాను. వారు ఫలించలేదు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేదు, యేసు ప్రభువారిని అంగీకరించలేదు. అందుకని ఆయన అంటున్నాడు, ఈ దినమందైనా సమాధానమైన సంగతులను నువ్వు తెలుసుకునే మేలు, కానీ నీ కన్నులకు అవి మరుగు చేయబడి ఉన్నాయి. నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాను. వారి హృదయం కఠినమైపోయింది. చెప్పాడు సువార్తను ప్రకటించాడు, మారు మనసు పొందండి అని హెచ్చరించాడు. తర్వాత వారికి ఆ కాపుదలను తీసివేశాడు, ఆ పోషణను తీసివేశాడు, వారి హృదయాలు కఠినపరిచాడు. అందుకనే అంటున్నాడు, ప్రభు నిన్ను దర్శించిన కాలం, నీతో మాట్లాడిన కాలం నీవెరుగలేదు గనక ఇది నీకు కన్నులకు మరుగు చేయబడింది. ఇక సమయం దాటిపోయింది. సహోదరుడా, ఇక్కడ అందుకని ఆ ఉపమానం తేటగా ఆయన ఉపమానం చెబుతూ ఆయన హెచ్చరిస్తున్నాడు. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం కింద ఉపమానం చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలనని
ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. ఉపమాన రీతిగా తెలియజేస్తున్నాడు, ఇదిగో మీకు రాబోయే ఓ విపత్తు, ఇదిగో శిక్ష రాబోతుంది, మీరు మారు మనసు పొందకపోతే మీరు అందరూ అలాగే చనిపోతారు అని అంటున్నాడు. ఈ ఉపమానంలో ఆయన తెలియజేస్తుంది ఏమిటంటే, 3 సంవత్సరాలు నేను పండ్లు వెదక వచ్చాను మీ వద్దకు, మీరు ఫలిస్తారని నేను చూశాను. 3 సంవత్సరాలు మీకు సువార్తను నేను ప్రకటించాను. యేసు ప్రభువారు 30 సంవత్సరాల వయస్సులో బాప్తిసం పొంది అక్కడ నుంచి 33 సంవత్సరాల వరకు ఆయన 3 సంవత్సరాలు సువర్తమానం ప్రకటించాడు. మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, స్వస్థత క్రియలు చేశాడు. యేసే దేవుడని మరి ప్రకటించాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది ఈ రాజ్యంలో ప్రవేశించండి, మీ పాపాలు మానుకోండి, మీ పాపాలు విడిచిపెట్టండి, మీరు మారు మనసు పొందండి అని హెచ్చరించినప్పటికీ కూడా వారు ఫలించలేదు. 3 సంవత్సరాలు. సహోదరి సహోదరుడా, ఇక్కడ ద్రాక్ష తోటను ఆయన చూపెడుతున్నాడు. ఒక యజమాని కంటే ఒక ద్రాక్ష తోట ఉన్నది ఒక మనిషికి, దానిలో ఈ అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. ఇజ్రాయేలు జనాంగాన్ని దేవుడు పలుమార్లు ద్రాక్ష తోటతో పోల్చాడు. ఇక్కడ అన్నాడు కదా ఆయన, చూడండి మనం చదివాము మన యెషయా 5:7, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. అలాగే వారిని ద్రాక్ష చెట్లతోనూ అంజూరపు చెట్లతోనూ పోల్చాడు, రెండింటితోనూ ఆయన పోల్చాడు. ఇక్కడ ఈ ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు ఇజ్రాయేలు జనాంగాన్ని సూచిస్తుంది. చెట్టు ఒక వ్యక్తిని సూచిస్తుంది, ఒక కుటుంబాన్ని సూచిస్తుంది, ఒక జాతిని సూచిస్తుంది. ఇక్కడ యేసు ప్రభువారు అంజూరపు చెట్టు ఇజ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అంజూరపు చెట్టు నాటబడి ఉండెను. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి, ఇజ్రాయేలు జనాంగం మరి దేవుడు నాటాడండి. ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాడు. ఈ ఉపమానంలో అంజూరపు చెట్టుగా తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ద్రాక్ష తోటలో సారవంతమైన భూమి ఉంటుంది. సారవంతమైన భూమి దేవాది దేవుడు అక్కడ తెలియజేశాడు కదా, ఎన్నో విషయాలు ఆయన మాట్లాడి ఉన్నాడు. అక్కడ నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడేదను వినుడి. సత్తువ గల భూమి మీద కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి. ఇక్కడ మనం చూస్తున్న అంజూరపు చెట్లు పాలస్తీనా దేశంలో ఎక్కడ ఉంటాయంటే రోడ్డు పక్కన ఉంటాయి, దారి పక్కన, బాట పక్కన వాటిని నాటుతారు. కారణం ఏమిటంటే మనుషులు మరి సొమసిల్లిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు ప్రయాణంలో ఆ చెట్టు మీద ఉన్నటువంటి కాయలు తీసుకొని వారు వాటిని భుజించి శక్తిని పొందుకుంటారు, వారి ఆకలి తీర్చుకుంటారు. త్రోవ పక్కన నాటబడి ఉంటాయి. ఆ త్రోవ పక్కన నాటబడినాయి మరి గాలికి పెరిగినట్లే, అంటే దేవుడిచ్చే వర్షమే, దానికి ఏమీ పోషణ ఉండదు. అది రాతి నేలను నాటబడి ఉంటుంది, దానికి ఏమీ పోషణ, నీరు ఏమీ ఉండదు, తవ్వటం, ఎరువు వేయటం ఇవి ఏమీ ఉండవు. ఆకాశం నుంచి వర్షం కురిసి వాటిని మరి ఎదిగేటట్లు చేస్తుంది. అయితే ఈ అంజూరపు చెట్టంట ఒక మనిషిని ద్రాక్ష తోటలో నాటబడి ఉండెను. దేవాది దేవుడే ఈ యొక్క తోట యజమాని. ఈ తోట మరి దేవునిదే. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు అని అంటాడు. అవును సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను దేవుని మందిరంలో నాటాడు. యెహోవా మందిరములో నాటబడిన వారమై వర్ధిల్లుచు ఉండెదరు అని 92వ కీర్తనలో రాస్తాడు.
మంచి వ్యవసాయకుడు మహి తోటలో నరమొక్కలు నాటించాడు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటల నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కప్పి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడి కప్పి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటల నరమొక్కలు నాటించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం హోషేయ గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం, అరణ్యములో దాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అంటారు హోషేయ గ్రంథంలో. అంటే చాలా చోట్ల మరి చాలా వాక్యాలలో బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలు జనాంగాన్ని ద్రాక్ష తోటతో పోల్చాడు. తర్వాత అంజూరపు మరి చెట్టుతో కూడా పోల్చినట్లుగా మనం చూస్తాం. సహోదరి సహోదరుడా, ఇక్కడ మరి ద్రాక్ష తోట అంటే ద్రాక్ష తోట నేల చాలా సారవంతమైనది. పాలస్తీనా దేశంలో కొండ ప్రాంతాలు మరి చాలా సారవంతమైనయండి. అటువంటి సారవంతమైన నేలలో కొండ ప్రదేశం ఐగుప్తుల నుంచి వారిని అక్కడ నాటినప్పుడు అది సారవంతమైన ప్రదేశం. దానిలో రాళ్ళు ఏరివేశాడట ఆయన. రాళ్ళు ఏరివేసి మెత్తన చేసి శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా. ఒక పంట దిగుబడి దేని మీద ఆధారపడి ఉంటుందండి? ఆ విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విత్తనము శ్రేష్టమైన జాతికి చెందినది అయితే, అది శ్రేష్టమైన విత్తనం అయితే దిగుబడి చాలా బాగా ఉంటుంది. పంట దిగుబడి ఫలింపు చాలా ఫలవంతంగా ఉంటుంది. దేవుడు అలాగే శ్రేష్టమైన విత్తనముగా నాటాడంటండి. వానికి కావలిగా ఒక మధ్యలో బురుజు వేశాడంటే. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆ దాక్షవసం తోటను ఎలాగో ఆయన పోషిస్తున్నాడు. ఎందుకంటే ఆ దాక్ష తోట మధ్యలోనే ఈ అంజూరపు చెట్టు ఉన్నది. దాక్ష తోటకు ఎటువంటి పోషణ చేయబడుతుందో ఈ అంజూరపు చెట్టుకు కూడా అటువంటి పోషణే చేయబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ దాని మధ్య అంటే ఒక బురుజు మరి నాటించాడు, ఒక బురుజు పెట్టించాడు. కారణం ఏమిటంటే కావలిదారుడు ఆ బురుజులో ప్రవేశించి ఆ చుట్టూ చూస్తూ కావలి కాయటానికి కావలి వారిని నియమించాడు. అలాగే మనం గమనించినట్లయితే మరి లోపలికి రాకుండా కంచె వేశాడు. ఆ తోటలోనికి ఏదీ రాకుండా ఆయన కంచె వేశాడు. ఇక్కడ మరి రైతు మరి ఎంతో శ్రమించి వ్యవసాయం చేస్తున్నట్లుగా. ఎవరు ఈ వ్యవసాయకుడు అంటే మన పరమ తండ్రే వ్యవసాయకుడు. నాటిన దాక్షవల్లులు శ్రేష్టమైనవిగా కనబడుతున్నాయి. నేల కూడా సారవంతమైన నేల. బాగుగా త్రవ్వి రాళ్లను ఏరివేశాడు ఆయన, శుద్ధి చేశాడు, ఎరువు వేశాడు. ప్రతి నిమిషము నీరు పెట్టి పోషిస్తున్నాడు, సేద్యం చేస్తున్నాడు, కంచె వేశాడు, కావలి కొరకు మనిషి నియమించాడు. తోటమాలి తీసుకునవలసిన ప్రతి జాగ్రత్తను ఆయన తీసుకున్నాడండి. సహోదరి సహోదరుడా, మరి భూమిలో ఏమైనా తేడా ఉందని చెప్పడానికి వీల్లేదు. సమయం ఇవ్వలేదంటానికి అవకాశం లేదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు సమయం ఇచ్చినప్పటికీ కూడా అది ఏమీ కూడా ఫలించలేదు. సహోదరి సహోదరుడా, అది గొడ్డుబోతు చెట్టుగా కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా మరి ఈ అంజూరపు చెట్టు వలె ద్రాక్ష తోటలో నాటబడి ఉన్నాం. ఇజ్రాయేలు జనాంగాన్ని మనం గమనించినట్లయితే
ఆయన యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఎన్నో విషయాలు తెలియజేశాడు. కంచెను తీసివేస్తాను, కంచె తీసివేశాడు ఆయన, కావలిని తీసివేశాడు, పోషణ తీసివేశాడు, వర్షాన్ని ఆపివేశాడు. నీరు లేదు. సహోదరి సహోదరుడా, అరే మనం ఇందాక ప్రవచనం చూసాం. క్రీస్తు మరి యేసు ప్రభువారు ఆ మాట మాట్లాడిన తర్వాత, హెచ్చరిక చేసిన తర్వాత 40 సంవత్సరాలకు రోమన్ సైనికులు ఆ యెరూషలేము పట్టణం చుట్టుముట్టి దాన్ని కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. నీతో కూడా నీ పిల్లలను నేల కలిపి అంటాడు అక్కడ. అవును, వారందరినీ కూడా హతమార్చినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, మనకు కూడా ఒక హెచ్చరికగా ఉన్నది. 1 సంవత్సరం కాదండి, 3 సంవత్సరాలు ఆయన వెదక వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ద్రాక్ష తోటలో స్నానం పొందినటువంటి ఈ అంజూరపు చెట్టు నుంచి ఆయన ఫలాలు ఆశిస్తున్నాడు. నీవు నేను కూడా, ప్రతి ఒక్కరము కూడా సంఘములో ఉన్నటువంటి అంజూరపు చెట్లము, అంజూరపు చెట్లమై ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నన్ను నాటాడు, దేవుడు నన్ను మందిరంలో ఉంచాడు, నన్ను పోషిస్తున్నాడు, వాక్యాహారాన్ని అందిస్తున్నాడు, కాపు కాస్తున్నాడు. ప్రతి క్షణము కూడా నేను ఫలించానా? ఏదైనా ఉద్యోగానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, లేదంటే మనం మీ సేవలో దేనికైనా ఒక సర్టిఫికేట్కి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అప్లికేషన్ అందరికీ కూడా కామన్గా ఉంటుంది. పర్ఫార్మా ఏమీ మారదు. దాంట్లో మరి ఫిలప్ చేయవలసిన పర్టికులర్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి యొక్క పేరు, వయసు, అడ్రస్ ఎన్ని ఫిలప్ చేస్తారు. ఇక్కడ కూడా ఈ ఉపమానాన్ని మనము అప్లై చేసుకోవాలి. ఈ మందిరములో నేను రక్షించబడి ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను. ఇక్కడ 3 సంవత్సరాలని రాయబడి ఉంది. అంటే యేసు ప్రభువారు ఆ ఇజ్రాయేలు జనాంగానికి 3 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. రక్షించబడి 8 సంవత్సరాలైంది. కొంతమంది 15 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు. ఏమైనా ఫలాలు ఫలించామా? సహోదరి సహోదరుడా, మనం పరీక్షించుకోవాలి. మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, ఫలాలు ఫలించిన సరి, లేదంటే నరికివేయమంటున్నాడు. నరికివేయమంటే భూమి మీద తీసివేయటం అని కాదు, కానీ ఒకవేళ మరి దేవుడు మనం పాపాలను పశ్చాత్తాపడితే, ఎన్ని తరుణాలు ఇచ్చినా ఒప్పుకోకపోతే, మనం మారు మనసు పొందకపోతే ఆయన భూమి మీద నుంచే తీసివేస్తాడేమో. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, ఇజ్రాయేలు జనాంగానికి 40 సంవత్సరాలు ఆయన సమయం ఇచ్చాడు. తోటమాలి అడుగుతున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనేమో అని ప్రాధేయపడినందుకు, యేసు ప్రభువారు విజ్ఞాపన చేసినందుకు తండ్రి అయిన దేవుడు దీర్ఘశాంతం వహించాడు. యేసు ప్రభువారిని, ప్రాణరక్షకుని, ప్రాణప్రియుడిని సిలువ వేసిన తర్వాత కూడా ఆ ఇజ్రాయేలు జనాంగం పట్ల దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆయన సహించాడు. దేవుడు కూడా నీవు నేను ఆయనకు విరోధముగా మన ఇష్టానుసారముగా మనం జీవిస్తున్నప్పటికీ, మనం ఆయన ఆయాస పెడుతున్నప్పటికీ, ఆయన అవమానపరుస్తున్నప్పటికీ కూడా ఆయన సహిస్తున్నాడు, దీర్ఘశాంతము వహిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంవత్సరం కూడా ఈ యొక్క అంజూరపు చెట్టు ఉండనివ్వు, నేను బాగుగా త్రవి ఎరువు వేస్తాను అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, మారు మనసు పొందావా? ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు? ఆయన కాపుదలను జ్ఞాపకం చేసుకుంటున్నావా? సహోదరి సహోదరుడా, మారు మనసు పొందితే సరి, లేదంటే సహోదరి సహోదరుడా, నీకు అవకాశాన్ని తీసివేస్తాడు, ఆ పోషణ తీసివేస్తాడు. ఇక హృదయం కఠినమైపోతుంది. అందుకనే ఆయన అంటున్నాడు, అది నీ కన్నులకు, ఈ సమాధానమైన సంగతులు నీ కన్నులకు మరుగు చేయబడినాయి. ఇక నువ్వు వినే పరిస్థితి లేదు. నీకు వాక్యం వినబడినప్పటికీ కూడా నీ మనసు కఠినమైపోయింది. నీకు రక్షణ పొందే అవకాశం లేదు ఇక అని అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు లోబడితే సరి, లోబడకపోతే
ఈ వాక్యాహారాన్ని ఆయన నీ యొద్ద నుంచి తీసివేస్తాడు. ఒకవేళ వాక్యాన్ని బోధించినప్పటికీ కూడా అది వినేటటువంటి మనస్సు నీకు ఉండదు. అందుకని ఆ రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నిద్రగల మత్తుగల మనస్సు అంట. కఠినమైన హృదయాన్ని వారికి అనుగ్రహించాడు. ఎందుకంటే వారు లోబడలేదు. ప్రభు దర్శించిన కాలము ఎరుగలేదు, వారు గుర్తెరగలేదు, లోబడలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. రేపు అనే దానికి మన జీవితంలో రూపు లేదు. సహోదరి సహోదరుడా, మానవుని యొక్క జీవితం తృణప్రాయమైనది, ఇది క్షణికమైనది. సహోదరి సహోదరుడా, మీరు మారు మనసు పొందినేలా మీరందరూ కూడా అట్లానే నశిస్తారంటున్నాడు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఇక్కడ ఫలించటం అంటే మొట్టమొదటిగా పాపాలను విడిచిపెట్టి మళ్ళుకోవటం, పాపాన్ని విడిచిపెట్టడం, మారు మనసు పొందడం. మనం ప్రశ్నించుకోవాలి. 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు బట్టి మనం ఈ యొక్క ఆలయానికి వస్తున్నాం? రక్షణ తీర్మానం చేసామా లేదా? ఎంతకాలం బట్టి వాక్యాన్ని వింటున్నాం? మనలో ఫలింపు ఉన్నదా లేదా? నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. ఎంత రక్షణను, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటారని అంటున్నాడు. రెండవదిగా మారు మనసుకు తగిన ఫలాలు. మొట్టమొదటిగా ఆత్మరక్షణ కావాలి, ఆత్మ ఫలింపు కావాలి. రెండవదిగా మారు మనసుకు తగిన ఫలాలు. మారు మనసుకు తగిన జీవితం మనలో ఉన్నదా? చాలామంది చూస్తున్నాం, రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, దేవునికి దూరం అయిపోయారు, మందిరానికి వస్తూ కూడా ఇంకా పాత జీవితంలో కొనసాగుతూ ఉన్నారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయన సహనాన్ని పరీక్షించవద్దు. మారు మనసుకు తగిన ఫలాలు. ఇంకా మరి మందిరానికి వస్తూ కూడా, బాప్తిసం తీసుకొని కూడా వ్యసనాలకు బానిసలుగా జీవిస్తున్న వారు అనేక మంది. ఆ వ్యసనాన్ని బట్టి మందిరానికి రాక గృహాలను ఉండిపోతున్నారు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు మరి అక్కడ పేతురు రాసిన గ్రంథంలో, పేతురు రాసిన 2వ పేతురు పత్రికలో మరి అక్కడ అంటాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశించవలని ఇచ్చయింపక అందరూ అంతటా మారు మనసు పొంది రక్షించబడవాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు, దీర్ఘశాంతం వహిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నీ కొరకు నా కొరకే కదా ఆయన ప్రాణం పెట్టింది, తన ప్రియ కుమారుని పంపించింది. నిన్ను నన్ను వాక్యాహారం చేత వాక్యమనే నీరు పెట్టి పోషిస్తున్నాడు. తన రక్త నీరు తడికట్టి ఆయన నిన్ను నన్ను పోషిస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు పాటలో, తన పుత్రుని రక్త నీరు కట్టి ఆయన నిన్ను నన్ను పోషిస్తున్నాడు. ఎంత విలువైన రక్తం! ఆయన రక్తాన్ని, శిలువ రక్తాన్ని వృధా చేస్తున్నావా? వాక్యమనే ఎరువును ఆయన వేస్తున్నాడు. ఆయన నిర్లక్ష్యము చేస్తున్నావా? సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు జనాంగానికి దేవుడు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రము, మహిమ, నిబంధనలు, వాగ్దానాలు అన్నీ కూడా వారివే. దేవుడు వారు నీతి ఫలాలు ఫలించి ప్రపంచంలో దేవునికి ఒక సాక్షులుగా జీవించాలని, దేవుని ఘనపరచాలని వాడు కోరుకున్నారు దేవాది దేవుడు. అయితే వారు ఆధిక్యతను తమ కోసం ఉపయోగించుకుంటూ, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను వారి కోసం ఉపయోగించుకుంటూ, హక్కులను వారి కోసం ఉపయోగించుకుంటూ ఆచారాలకే వారు పరిమితం అయిపోయారు.
వేషధారణం జీవితం జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆ యొక్క భక్తుడైన యోహాను అన్నాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు ఇంకా సర్ప సంతానమే, అపవాది సంతానమే. మీరు బాప్తిసం పొందడానికి వచ్చారా అని హెచ్చరిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ దేవాది దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఇప్పుడే గొడలి చెట్ల వేరున ఉంచబడినది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు. అక్కడ చూడండి, మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని అంటాడు. సహోదరి సహోదరుడా, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని అంటున్నాడు. ఇక్కడ మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. మన ఫలాలు ఎలా ఉన్నాయి సహోదరి సహోదరుడా? మరి ఆ ఫలించడానికి రుజువు ఏమిటంటే ఆకులు మొగ్గలు ఈ పువ్వులు కాదండి, ఇవి అలంకారానికే. ఫలింపు కావాలి. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నారు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే, నా వాక్య ప్రకారం జీవించు వారే, క్రియాపూర్వకంగా జీవించు వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, మన మాటలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలాగున్నాయి, విశ్వాసానికి తగినట్లు మనం జీవిస్తున్నామా? ఇక్కడ ఫలింపు అంటే వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన ఫలింపు, వాక్య ప్రకారం జీవించడం. సహోదరి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ప్రభు చిత్త ప్రకారం, నా చిత్త ప్రకారం. ఈ కిందనే అంటాడు, ఈ నా మాట విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఎలాగున్నాం మనము? వాక్యానుసారమైన జీవితం ఉన్నదా? వాక్యానుసారమైన ఫలింపు మనకున్నదా? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మన మాటలు ఎలా ఉంటున్నాయి? మన క్రియలు ఎలా ఉంటున్నాయి? దేవుడు ఆకులు కాదు, అలంకారము కాదు, వేషధారణ కాదు. దేవునికి కావలసింది మన హృదయాలు ఎలా ఉంటున్నాయో ఆయన చూస్తున్నాడు. సహోదరి సహోదరుడా, మన నోటి ఫలం ఎలాగుంటుందో ఆయన చూస్తున్నాడు. మనం అర్పించవలసినటువంటి బలు ఏమిటంటే ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయుదము అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయుదము, జిహ్వా ఫలము అర్పించుదము, జిహ్వా ఫలము అర్పించుదము. జిహ్వా అంటే అర్థం ఏమిటంటే నోటి అని అర్థం. ఆ జిహ్వా ఫలం అని ఇంగ్లీష్లో ఏమి రాయబడిందంటే ఫ్రూట్ ఆఫ్ లిప్స్. ఫ్రూట్ ఆఫ్ లిప్స్ అంటే నోటి ఫలము. మన నోట్లో నుంచి ఎప్పుడు రావాలంట? ఏమి రావాలంట? స్తుతి యాగము, ఆయన మహిమపరచుట. ఇది ప్రవర్తనా ఫలము. మన మాటలు ఎలాగుంటున్నాయి సహోదరి సహోదరుడా? చాలామంది మరి నోట్లో నుంచి రక్షించబడిన తర్వాత కూడా బూతులు వస్తూ ఉంటాయి, సరసోక్తులు వస్తూ ఉంటాయి. సహోదరి, మన యొక్క ప్రవర్తన ఫలము ఎలాగున్నది? మన నోటి ఫలము ఎలాగున్నది? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చూస్తున్నాడు. సరసోక్తులనైనా బూతులనైనా మన నోట ఉచ్చరింపకూడదు. అపవిత్రమైన మాటలు మనం పలకకూడదు. దూషించుతా శపించుతా మన నోట ఉండకూడదు. ఎలాగున్నది మన ప్రవర్తన ఫలము, మన జీవితం? సహోదరి సహోదరుడా, వాక్యానుసారమైన ఫలింపు మనలో ఉన్నదా? వాక్యానుసారమైన జీవితం మనలో ఉన్నదా? రెండవదిగా ఆత్మ ఫలాలు ఫలించాలి. గలతీయులకు రాసిన పత్రిక చూడండి,
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆత్మఫలమేమనగా శరీర కార్యాలు కనబడుతున్నాయి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. అవును, ఈ ఆత్మ ఫలాలు మనలో ఉన్నాయా? ఇదంతా ఒకటే ఫలం అండి. ఆత్మ ఫలము అన్నాడు. 9 ఫలాలు కాదు, కానీ ఒకే ఫలములో ఇవన్నీ కూడా ఉన్నాయి. మనము ఆత్మానుసారముగా నడుచుకున్నట్లయితే ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి. అదే ఫలింపు. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం. సహోదరి సహోదరుడా, మూడవదిగా మన ఫలింపు ఎలా ఉండాలంటే ఆత్మ ఫలాలు ఫలించాలి. అంటే నూతనంగా కొత్త వారిని ప్రభు వద్దకు నడిపించాలి, రక్షణలోకి నడిపించాలి. యేసు ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపించాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. నేను ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారికి తెలియజేసి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. దేవుని యొక్క ఆజ్ఞ రక్షించబడి ఎంతకాలమైంది? ఎంతమందిని దేవునిలోకి మనం నడిపించాం? ఎంతమందిని నడిపించాం? ప్రభు యొద్దకు ఎంతమందిని నడిపించాం? ప్రార్థన చేస్తున్నామా సహోదరి సహోదరుడా? ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేయుచున్నాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ మరి ఏమని వ్రాయబడి ఉంది? 3వ లోకాసువార్త చూడండి, 13వ అధ్యాయం. ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో అని అంటున్నాడు. తోటమాలి యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు నేను విజ్ఞాపన చేయటం లేదు నీ కొరకు నా కొరకు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేస్తున్నాడు. అబ్రహాము విజ్ఞాపన చేశాడు లోతు కొరకు, లోతు కుటుంబము కొరకు. మోషే విజ్ఞాపన చేశాడు ఇజ్రాయేలు జనాంగము కొరకు. నెహెమ్యా విజ్ఞాపన చేశాడు ఇజ్రాయేలు జనాంగము కొరకు. వారందరూ కూడా విజ్ఞాపన చేశారు. వారి విజ్ఞాపన బట్టి దేవుడు దీర్ఘశాంతం వహించాడు ఇజ్రాయేలు జనాంగాన్ని నశింపజేయకుండా. నీవు నేను ప్రార్థిస్తున్నామా? ఎంతమంది మరి ఆ మందిరానికి రాక వ్యసనాలకు బానిసలై ఉంటూ మరి ఇష్టానుసారముగా జీవిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేయవలసిన అవసరం ఉన్నది. సహోదరి సహోదరుడా, మన కొరకు మనం విజ్ఞాపన చేయట్లేదు, కానీ యేసు ప్రభువారు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయుండి ఆయన అంటున్నాడు, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎళ్ళ నరికించి వేయమని అతనితో చెప్పెను. సహోదరి సహోదరుడా, ఎలాగూ మనం ఫలిస్తున్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగూ ఫలిస్తాం చూడండి. ఇక్కడ కొన్ని వచనాలు మీకు తెలియజేస్తాను. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు నువ్వు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అవును, ఇప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించినప్పుడు అతనికి మంచి పోషణ ఉంటుంది. ఎందుకంటే అతడు ఎక్కడ ఉన్నాడు? నీటి కాలువలో ఎవరైనా నాటబడినటువంటి చెట్టు వలె ఉన్నాడు. అటువంటి వాక్యమైన నీరును, నీ వాక్యము నీరై ఉండేను. అటువంటి వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? నువ్వు ఫలించాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించు. సహోదరి సహోదరుడా, యేసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఎంతగా ఫలించాడంటే
ఫరో చక్రవర్తికి తండ్రిగా ఉన్నాడు, ఐగుప్తు దేశానంతటికి అధిపతిగా ఉన్నాడు, ఏలికగా ఉన్నాడు. అంతగా ఫలించాడు. కారణం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన పవిత్రతను, నైతిక సద్గుణాన్ని కాపాడుకున్నాడు. జారత్వానికి దూరంగా పారిపోయాడు, పాపానికి దూరంగా పారిపోయాడు. ప్రాణం పోయినా, చెరసాలైనా, అది ఏ అపాయమైనా నా దేవునికి విరోధముగా నేను ఏ పాపము చేయను, ఇంత ఘోర దుష్కార్యము చేసి నేనెట్లు దేవునికి విరోధముగా పాపమును మూట కట్టుకొందును. చొక్కా లాగి వేసినా కూడా పారిపోయాడు. చెరసాలలో వేసినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, అవును, కొన్నిసార్లు శ్రమలు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు దేవుడు. శ్రమల్లో మనం ఫలించాలని మన జీవితంలో దేవుడు శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. దేవుడు చూస్తూ ఉంటాడు. ఫలించితే సరి, ఫలించకపోతే ఆయన ఏం చేస్తాడంటే దాని చుట్టూ త్రవ్వి అంటున్నాడు. చుట్టూ త్రవ్వి అంటే ఇది వాక్యమే కాదు, ఇది శ్రమలకు కూడా సాదృశ్యం. ఒక చీమను తీసుకొని ఒక చుట్టూ వేడిగా ఉన్నటువంటి రింగును పెట్టండి, ఒక మనుషు ఉన్నటువంటి రింగు మధ్యలో చీమను పెట్టండి, ఆ చీమ ఇటుపక్క కూడా వెళ్ళలేదు. కారణం ఏమిటంటే చుట్టూ వేడిగా ఉంటుంది కాబట్టి, చుట్టూ రింగు ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. అది ఎంతసేపు మధ్యలో నిలబడి చూస్తూ ఉంటుంది. ఎవరైనా పుల్ల ఆ చీమకు అందించినప్పుడు అది ఆ భూమి మీద ఆనకముందే కూడా ఆ చీమ వెంటనే ఆ పుల్లపైకి ఎక్కుతుంది. కారణం ఏమిటంటే చుట్టూ కూడా అగ్ని ఉన్నది. అలాగే దేవుడు చుట్టూ శ్రమలు పెట్టినప్పుడు మనము దేవుని వైపు చూస్తాం, దేవునికి మొర పెడతాం. అందుకని దేవాది దేవుడు అన్నాడు, ఇజ్రాయేలుకు శ్రమ రాగా వారు నాకు దీన ప్రార్థనలు చేసిరి. ఇజ్రాయేలుకు శ్రమలు కలుగగా వారు దీన ప్రార్థనలు నాకు చేసిరని యెషయా గ్రంథంలో అంటున్నాడు. అవును, నీవు ఫలించకపోతే, ఫలిస్తే సరి, ఫలించకపోతే ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ చుట్టూ త్రవ్వినట్లుగా ఆయన కూడా శ్రమలు నీ జీవితంలో, నా జీవితంలో అనుమతిస్తాడు. లోబడితే సరి, లోబడకపోతే ఏం చేస్తాడు? శ్రమలు పంపిస్తాడు. నువ్వు ఫలించాలని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, శిక్షిస్తాడు. ఆయన జ్ఞాపకం చేసుకుందాం సహోదరి, సహోదరుడా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా ఫలించాలంటే మనము ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. మన ఫలింపు ఎలాగున్నది? ఇంకా కొంతమంది మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వారు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలము ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతం, నూతన ఆత్మలు. మూడవదిగా ఏమిటంటే నూతన ఆత్మలు దేవుని యొద్దకు మనం నడిపించవలసిన అవసరం ఉన్నది. ఎలాగూ ఫలిస్తున్నాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక్కడ మరి దేవుడు సంవత్సరం సమయం ఇచ్చాడు, తోటమాలి విజ్ఞాపన చేశాడు. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఆయన 40 సంవత్సరాలు ఇజ్రాయేలు జనాంగానికి ఈ మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన విజ్ఞాపన బట్టి ఆయన సిలువకు అప్పగించిన ఆ ఇజ్రాయేలు జనాంగము కొరకు దేవుడు 40 సంవత్సరాలు దీర్ఘశాంతం వహించాడు. అయినా వారు లోబడలేదు. సహోదరి, సహోదరుడా, వారంతా కూడా నశింపజేయబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు కూడా నీకు నాకు తరుణం ఇస్తున్నాడు. ఫలింపు కావాలి, ఫలింపు కావాలి. ఏసేపు ఫలించడి కొమ్మ. మనం ఫలించాలంటే ప్రార్థించాలి. చాలామంది మరి ఎన్నో సంవత్సరాలు బట్టి ఆలయానికి వస్తున్నారు కానీ ప్రార్థన చేయలేకపోతున్నారు. ఫలింపేది? నిజంగా ఫలింపు ఉన్నట్లయితే ఆయన స్తుతిస్తాం, మహిమపరుస్తాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సహోదరి, సహోదరుడా, పాటలు పాడలేని పరిస్థితి, అంటే పాటలు పాడే తలాంతు చాలామందికి లేదు, కానీ పాటలు పాడేవారితో ఏకీవించి ప్రార్థిస్తున్నామా? ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, జిహ్వా ఫలము అర్పించదము అంటున్నాడు ఆయన. ఆ స్తుతియాగముని నోటలో ఉన్నదా? పాటల ద్వారా ఆయన స్తుతిస్తున్నావా? పాటలు పాడుతున్నప్పుడు ఏకీభవిస్తూ జిహ్వా ఫలము అర్పిస్తున్నావా? సహోదరి, సహోదరుడా, ఆత్మ సంబంధమైన బలుల్లో స్తుతి యాగము మొదటిది. ఆ ఫలింపు, ఆ ఫలము, ఆ నోటి ఫలము నీలో ఉన్నదా? ఆయన స్తుతిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ఆయన స్తుతించాలి.
ఆయన వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి. వాక్యానుసారమైనటువంటి ఫలింపు మనకు ఉండాలి. ఆకులు కాదు, మొగ్గలు కాదు, పువ్వులు కాదు, వాక్యానుసారమైన ఫలింపు. ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు ప్రభు చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యములో ప్రవేశించును. ఇక్కడ యోహాను గ్రంథం 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, నా యందు మీరు మీ యందు నా యందు నిలిచినేలా మీరు ఫలిస్తారని, మీ యందు నా మాటలు నిలిచినేలా మీరు ఫలిస్తారని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మనం ఫలించాలంటే దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు. జ్ఞాపకం చేసుకోండి, ఎలాగూ ఫలిస్తున్నాం మనం పరీక్షించుకుందాం. ఎన్ని సంవత్సరాలైంది? 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు బట్టి మేము మందిరంలో ఉంటున్నాము, కానీ ఫలింపు ఉన్నదా? ఒక ఆత్మనైనా రక్షించగలిగావా? ఫలింపు ఉన్నదా? సువార్త ప్రకటించగలుగుతున్నావా? మనలో నిజమైన ఫలింపుకు సాదృశ్యం ఏమిటంటే మనం సువార్తను ప్రకటించాలి. నిజముగా ఆయనకు శిష్యులుగా ఉంటే యేసుప్రభుని ఆజ్ఞను శిరసావహిస్తాము కదా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా విశ్వాసి ఫలించాలి. ఒక గొర్రెను కనాలి, కాపరి కనాలి, విశ్వాసి కనాలి. అలాగ కంటే గొర్రెను కంటే మందిరము పట్టేది కాదు కదా. ఎన్ని సంవత్సరాలు సహోదరి సహోదరుడా ఫలించిన సరి అంటున్నాడు ఆయన. అవును, దేవుడు భూమి మీద నిన్ను నన్ను ఎందుకు ఉంచాడండి? రక్షణ పొందాం, ఎదగటానికి, వర్ధిల్లటానికి, ఫలించడానికి ఒకటి. ఇంకా కొన్ని ఆత్మలు మరి రక్షించాలని, దేవుని సన్నిధిలోకి, దేవుని యొద్దకు నడిపించాలని నిన్ను నన్ను ఈ భూమి మీద ఉంచాడు దేవాది దేవుడు. నిన్ను నన్ను సాధనాలుగా ఎన్నుకున్నాడు, పాత్రలుగా ఎన్నుకున్నాడు. నీవు నేను పొందిన రక్షణ అనేక మంది లోకంలో నశిస్తున్నటువంటి బిడ్డలు పొందుకోవద్దా? సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. కొన్ని ఆత్మలు నేను దేవుని యొద్దకు తీసుకొని రావాలి, కొన్ని ఆత్మలు రక్షణ మార్గంలోకి తీసుకొని రావాలి. నేను ఫలించాలి, బహుగా ఫలించాలి. నేను బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు. ఒక తీర్మానం, ఒక వాగ్దానంతో ఉందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రార్థించుకుందాం, మనల్ని పరిశీలించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, దయామయుడా, నీకు వందనాలయ్యా. అయ్యా, నీ వాక్య గ్రంథము ద్వారా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. అయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఇది ఫలించి 3 సంవత్సరాలను బట్టి పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనివల్ల భూమి వ్యర్థమైపోవునేలా దీన్ని నరికి వేయించివేయమని తోటమాలితో ఆజ్ఞాపించినప్పుడు, తోటమాలి అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, నేను త్రవ్వి ఎరువు వేస్తానని అంటున్నాడు ప్రభువా. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు. మా కొరకు మేము విజ్ఞాపన చేయలేకపోతున్నాము, కానీ మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా నాయనా, నీ కుడిపార్శ్వమున ఆశీనుడై నిత్యము మీకు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభువా. అయ్యా ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా కుటుంబాలను బిడ్డలు రక్షించలేకపోతున్నాం ప్రభువా. అయ్యా, ఫలింపలేని జీవితం నాయన. అయ్యా, ఎంతోమంది నశించిపోతున్నారు. అయ్యా నీకు వందనాలు నాయన. దీర్ఘశాంతం మీరు వహిస్తూ ఉన్నారు ప్రభువా. దినమెల్లయూ చేతులు చాపుచున్నారు ప్రభువా. అయ్యా, మీరు మాకు పోషణ చేస్తున్నారు. మీ రక్త నీరు తడికట్టి మమ్మల్ని పెంచుతున్నారయ్యా. నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మను మాకు కాపుదలగా ఉంచుతున్నారు నాయన. అయ్యా, నీ వాక్యాహారాన్ని పెట్టి ప్రభువా, నీ వాక్యమనే నీరు పోసి ఎరువు వేసి ప్రభువా మమ్మల్ని పోషిస్తున్నారు ప్రభువా. అయ్యా, అయినా మేము ఫలించటం లేదు ప్రభువా. మారు మనసుకు తగినటువంటి జీవితం మాలో లేదు ప్రభువా. నీకు వందనాలయ్యా. ఆత్మఫలాలు లేవు, నూతన ఆత్మలు అసలే లేవు ప్రభువా. అయ్యా ప్రార్థిస్తున్నాం, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్కరు ఒక ఆత్మను కనడానికి సాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ సాక్షిగా నిలబడి ప్రభువా
అయ్యా ప్రభా, కుటుంబం వారి కొరకు రక్షణ పొందడానికి, ఇరుగు పొరుగు వారి కొరకు, బంధుమిత్రుల కొరకు ప్రభా ఎల్లప్పుడూ ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి, వారిని మందిరానికి నడిపించడానికి, రక్షణలోకి నడిపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. విజ్ఞాపన, ప్రార్థన, ప్రసవ వేదన మాకు దయచేయండి. రోదన చేయు స్త్రీలను పిలువనప్పుడే అంటున్నారు ప్రభా. ప్రసవ వేదన కావాలయ్యా. అయా నీకు వందనాలు. సహాయం చేయండి, ఉజ్జీవింపచేయండి, ఫలింపును దయచేయండి. ఏసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడు ప్రభా. అలా అటువంటి ఫలింపును మాకు దయచేయండి ప్రభా. కృప చూపి సహాయం చేసి మీరే బలపరిచి ఘనత మహిమ పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.